హలో గాయ్స్, ఈరోజైతే మనము మస్టర్డ్ కేక్ గురించి అయితే మాట్లాడుతున్నాము. ఫస్ట్ అయితే మామూలు బెల్లం అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మస్టర్డ్ కేకు. ఈ మస్టర్డ్ కేక్ అయితే ఆవాలుని ఆయిల్ ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన పౌడర్ అయితే ఇది మస్టర్డ్ కేక్ అన్నమాట. దీన్ని అయితే ఇప్పుడు మేము ఇక్కడైతే 10 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. ½ kg ఆఫ్ మస్టర్డ్ కేక్ అయితే వేసాము. మీ దగ్గర ఎన్ని ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలు బట్టి అయితే వేసుకోవాలి. అండ్ దీన్ని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 3 days వరకు అయితే ఉంచాలన్నమాట. అప్పుడైతే పాడవకుండా ఉంటుంది. ఒకవేళ మీరు మిక్స్ చేయలేదంటే పురుగు పట్టేసిద్ది అనమాట. మా మమ్మీకి ఫస్ట్ టైం అయితే పురుగు పట్టేసింది. దాన్ని అయితే పడేసింది మమ్మీ. ఇప్పుడైతే ఇక్కడైతే మిక్స్ చేసుకుంటున్నాము చూడండి. ఇక్కడైతే రెడ్ కలర్ బకెట్లో 10 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. ఇంకా మస్టర్డ్ కేక్ వాటర్ని అయితే మనము 1 లీటర్ ఆఫ్ వాటర్ అయితే వేయాలన్నమాట. వేసి మంచిగా మిక్స్ చేసి మన మొక్కలకైతే మనం పోసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు మస్టర్డ్ కేక్ అయితే అవైలబుల్గా లేదంటే మీరు ఇంట్లో ఉన్న ఆవాలని పొడి చేసి దాని ఒక టిష్యూ పేపర్ మీద ఒక నైట్ మొత్తం ఉంచేస్తే ఆ టిష్యూ పేపర్ అనేది ఆ నూనె మొత్తాన్ని పీల్చేసుకుని ఆ పౌడర్ని అయితే మనం ఇంకా మస్టర్డ్ కింద అయితే వాడుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడైతే మంచిగా మిక్స్ అయితే చేసుకుని మన ముక్కలకైతే ఇచ్చుకోవాలన్నమాట. చూడండి, ఇదిగోండి ఇట్లయితే మిక్స్ చేసుకుని ఇప్పుడు మమ్మీ అయితే చెట్లకి ఇస్తుంది. మీరు ఏ చెట్లకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ చెట్లకి అన్నిటికి ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదైతే మంచిగా పువ్వులు రావడానికి ఇంకా మీకు కాయలు బాగా పండడానికి వాటికైతే యూస్ అవుద్ది. సారీ గైస్, నేనైతే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. దీన్ని అయితే నీడలోనే పెట్టుకోవాలి అండ్ మూత కూడా పెట్టుకోవాలి. మూత అయితే మీరు టైట్గా పెట్టకూడదు, లూజ్గా పెట్టుకోవాలి అండ్ ఒక షేడ్ ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. దీన్ని సర్క్యులర్ మోషన్స్లో అయితే కలుపుకోవాలన్నమాట. 3 days వరకు అయితే ఉంచాలి. తర్వాత అయితే మనం యూస్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసిన తర్వాత మాకైతే ఇట్లాగా పిందులు అయితే వచ్చాయి మంచిగా. మా మమ్మీకి అయితే దోసకాయలు ఇంకా బిటర్ గార్డ్ అవన్నీ క్రీపర్స్ అయితే ఉన్నాయి. చూడండి, కోతులు వచ్చి అన్నీ తినేస్తున్నాయి అని చెప్పి మమ్మీ అయితే ఇట్లా క్లాత్ అయితే కట్టిందనమాట. దీన్ని యూస్ చేయడం వల్ల మనకి మంచి కాయలు, ఫ్లవర్స్ అన్నీ బాగా వస్తాయి. చూడండి, ఇక్కడైతే కాకరకాయ పిందులు వచ్చాయి బుడ్డివి. మమ్మీ అయితే ఎక్కువగా చాలా వెరైటీస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అయితే యూస్ చేసిద్ది. అవన్నీ కూడా ఏమేమి యూస్ చేస్తుందో మీకైతే వీడియోస్ పెడతామన్నమాట. వాటిని కూడా మీరు చూసి మీ చెట్లకి ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్క సీజన్లో ఆ సీజన్కి తగినట్టు అయితే ఇచ్చిద్ది మా మమ్మీ ఫర్టిలైజరు. ఇప్పుడైతే ఇదిగోండి గాయస్, మనం కలుపుకున్న మిక్స్చర్ని అయితే ఇప్పుడు అన్ని చెట్లకి ఇస్తున్నాము. ఇదైతే క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ని అయితే చాలా స్నేల్స్ ఉన్నాయి మా గార్డెన్లో. అవి అయితే తినేసాయి. చూడండి, మమ్మీ చూపిస్తుంది కదా. వీటిని అయితే తినేసి ఉన్నాయి మొత్తం. ఎప్పుడైనా సరే ఆ ఫర్టిలైజర్స్ గురించి మీకు అయితే వీడియోస్ అయితే పెడతాము. అది మా మమ్మీ కానీ లేకపోతే నేను కానీ పెడతాము. ఇక్కడైతే కనకాంబరాలు అనమాట. 4 varieties ఆఫ్ కనకాంబరాలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇవన్నీ అయితే మేము మస్టర్డ్ కేక్ ఇంకా వేరే ఫర్టిలైజర్స్ వేయడం వల్ల అయితే వచ్చాయి. చూడండి ఎంత గుత్తులుగా వచ్చాయో. చాలా బాగున్నాయి కదా చూస్తుంటే. ఎన్ని వచ్చాయో అసలు. అన్నీ ఆ ఫ్లవర్సే ఉన్నాయి ఎక్కువగా. చూడండి, బాగా అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చింది. చెప్పా కదా దీనివల్ల ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుందని. నెక్స్ట్ అయితే ఇక్కడ రైన్ లిల్లీ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. అయితే ఈరోజు మార్నింగ్ అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చాయి. ఇదిగోండి ఇంకోటి. భలే ఉన్నాయి కదా, ఆ కలర్ షేడ్ భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ లోటస్ అయితే చూపిస్తున్నాము. చూడండి, అయితే లోటసెస్ అనమాట. లోటసెస్ బచ్చ అనమాట. ఇంతకుముందు అయితే ఫ్లవరింగ్స్ వచ్చాయి. ఇది మళ్ళీ అయితే బడ్స్ వచ్చాయి అనమాట. చూడండి
ఇప్పుడైతే ఇక్కడ తెల్ల నేరేడు అనమాట గాయస్. సో ఈ తెల్ల నేరేడు చాలా చిన్న చెట్టు అయినా సరే గుత్తులు గుత్తులు కాయలు అయితే వచ్చాయి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. సో ఇదైతే సేమ్ మామూలు నేరకాయలాగే టేస్ట్ ఉంటుంది, కానీ కలర్ ఒకటే డిఫరెన్స్. చాలా బాగుంటుంది గాయస్. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో అంత చిన్న చెట్టుకి. సో భలే ఉన్నాయి కదా గాయస్ కాయలు. ఈ కాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. మమ్మీ అయితే కోసేపటి మధ్య మధ్యలో తినేస్తుంది. అసలు నాకు కొంచెం ఏదో ఒక డౌట్ వేస్తుంది. చూడండి తినేస్తుంది మొత్తం కోస్తుంటే. ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయో తెల్ల నేరేడు. సో వీటి టేస్ట్ ఏం డిఫరెంట్గా ఉండదన్నమాట మామూలు నేరేడుకి. సో మీకు ఈ మస్టర్డ్ గురించి ఇంకా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. చూడండి అసలు ఎట్లా తింటుందో మమ్మీ. సో ఈ మస్టర్డ్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ బాగా వస్తాయి. అండ్ లైక్ ఆ చెట్టు కూడా బాగా పెరిగిద్ది అనమాట. ఫ్లవర్స్ కూడా బాగా పూస్తాయి. సో మీరు ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అయితే మిస్ అవ్వకుండా ట్రై చేయండి. సో మీరు ఇంకా అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేమైతే హెర్బల్ ఆయిల్, హెర్బల్ షాంపూస్, సోప్స్ అన్నీ న్యాచురల్గా తయారు చేసి అమ్ముతున్నాము. ఎట్లా తయారు చేయాలో వీడియోస్ పెడుతున్నాము. సో అవన్నీ మీకు వీడియోస్ కావాలంటే టచ్లో ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఆ వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టాము, మీరు చూడకపోతే చూసేయండి. సో ఇదైతే స్వీట్ లెమన్ అనమాట. సో ఇదైతే ఇంతకు ముందు కూడా కాయలు వచ్చాయి. సో మళ్ళీ అయితే ఇప్పుడు మళ్ళీ కాయలు వస్తున్నాయి. సో అదిగోండి చూడండి చిన్న చిన్న పిందులు వచ్చాయి, చూపిస్తున్నాం కదా. సో ఇదిగోండి అన్నీ స్వీట్ లెమన్ అనమాట. సో ఈ లెమన్ అయితే వేరే లెమన్ లాగా ఎక్కువ సోర్గా ఉండదు, కొంచెం స్వీట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇదిగోండి ఇవన్నీ తెల్ల నేరేడు ఏదైతే మనం హార్వెస్ట్ చేసామో కానీ వాటిలో కొన్ని మా మమ్మీ తినేసింది. సో ఇప్పుడైతే ఇక్కడ మనము కనకాంబరాలు ఇవ్వండి. సో అయితే కోస్తున్నాము. చూడండి ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ కనకాంబరాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ వెరైటీస్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరిగ్గా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇవన్నీ అయితే మనం కోస్తున్నాము. ఎన్ని గుత్తులు ఉన్నాయో వీటితో మా మమ్మీ అయితే మాల కట్టుకొని అయితే పెట్టుకునిద్ది. సో అవి కూడా ఎట్లా కట్టాలో మీకు కావాలంటే అది కూడా మేము వీడియో పెడతాము. అట్లా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో ఇవన్నీ అన్నీ కోస్తున్నాము. ఇవన్నీ కూడా మా మమ్మీ రోజు వేసే ఫెర్టిలైజర్స్ వల్లే. సో ఇవ్వండి గాయస్. ఇప్పుడు ఏంటంటే మాకు నర్సరీ కూడా ఉందన్నమాట. సో మీకు చెట్లు ఏమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫర్టిలైజర్స్, కంపోస్ట్ అవన్నీ కూడా అమ్ముతాము. ఇంతకుముందు షాంపూ వీడియో ఇంకా ఆయిల్ వీడియో చేసిన వీడియోలో అయితే మేము వాట్సాప్ నెంబర్ అయితే పెట్టాము. సో దానికైతే మీరు వాట్సాప్ చేస్తే మేమైతే మీకు చెప్తామన్నమాట మా దగ్గర ఏమేమి ఉన్నాయో. అండ్ ఎడీనియమ్స్ అయితే కొత్త స్టాక్ అయితే తెచ్చామన్నమాట. సో అవి కూడా ఒక షార్ట్ వీడియోలో పెడతాము. సో వాటిని కూడా చూసి అక్కడ కూడా నెంబర్ ఇస్తాము. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా కొత్తగా మంచిగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే కొత్త కలర్స్తో. సో ఇక్కడైతే మళ్ళీ మల్లెపూలు అనమాట క్రాఫ్టింగ్ చేసింది మమ్మీ. సో క్రాఫ్టింగ్ చేసి అయితే ఇప్పుడు మళ్ళీ మనము మస్టర్డ్ కేక్ వాటర్ అయితే పోస్తున్నాము. సో మీరు ఈ మస్టర్డ్ వాటర్ని అయితే ఆ మొక్క ఎంత పెద్దగా ఉందో ఎంత చిన్నగా ఉందో దాన్ని బట్టి అయితే ఇవ్వాలి. సో మాదైతే పెద్ద గార్డెన్ అనమాట. ముందైతే నర్సరీ ఉంటుంది అండ్ బ్యాక్ యార్డ్లో అయితే మేము పెంచుకునే చెట్లు అయితే ఉంటాయి. సో కాబట్టి మేము దానికి కావాల్సిన క్వాంటిటీ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఇగోండి గైస్ మనం చేసిన హార్వెస్ట్. సో జాంకాయ అయితే చెట్టు నుంచి పడిపోయిందనమాట. సో దాన్ని కూడా తీసుకున్నాము. ఇవన్నీ మనం చేసిన హార్వెస్ట్ అనమాట. సో మీరు ఏమన్నా ఆర్డర్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ అయితే షాంపూ ఇంకా ఆయిల్ వీడియోలో అయితే ఉంది. సో దాన్ని అయితే యూస్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో బాయ్ గాయ్స్.